ఆయన అద్వితీయ సత్యదేవుడని ఎరిగితే, ఇందాక సోదరులు చెప్పినట్టు ఆయనకు మొదటి స్థానం ఇవ్వాలని అడిగితే, ఆయన్ని గుర్తిస్తే గర్భంలో ప్రభు అయిన యేసును మోయాల్సిందే తప్పదు. నింద భరిస్తున్నా మోయాల్సిందే, కుటుంబం ఛేదరించుకుంటున్నా మోయాల్సిందే, భర్త మొదటిసారిగా అనుమానించినా నేను మోయాల్సిందే, ఏ బురంకున్న మోయాల్సిందే. ఎందుకు అలాగా? అనుగ్రహించింది అద్వితీయుడు, అద్వితీయ సత్యదేవుడు. ఆయన పంపిస్తున్నాడు ప్రభు అయిన యేసును నా గర్భంలోనికి, నిత్య జీవం కొరకు మోయాల్సిందే అన్నమాట. అలాగే అద్వితీయుడైన సర్వాధిపతి, అద్వితీయుడైనటువంటి దేవుడు, అందరికంటే పైగా ఉన్నటువంటి దేవుడు, ఆయన చిత్త ప్రకారం ప్రభు అయిన యేసును మన హృదయంలోనికి పంపిస్తే, మన హృదయాన్ని నివాసముగా ఏర్పాటు చేస్తే, నేను ఆయన ఎందుకు మోయాలి అని ప్రశ్న తలెత్తదు. అందుకొరకు ప్రభు అయిన యేసు అంటాడు, అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును. యేసు ప్రభు కోసం ఎందుకు శ్రమ పడాలి అపోస్తలులు? ఆయన అద్వితీయ సత్యదేవుడు పంపించగా వచ్చిన ఆయన. వాస్తవమైన సంగతి అది. ఆమెను చూచి దయాప్రాప్తురాల, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. గాబ్రియేలు దూత వచ్చారు మరి దగ్గరకు, దయాప్రాప్తురాల అన్నారు. నీకు శుభం, నాకు దయ ప్రాప్తించిందా? అవును. ఏంటా దయ? అద్వితీయుడైన దేవుడు తన చిత్తానుసారముగా, తన సంకల్పం ప్రకారము తన మెస్సియను నీ గర్భంలో మోసే దయ నీకు ప్రాప్తించింది. దయాప్రాప్తురాల అన్నాడు. దేవుని అనుగ్రహం అది. దేవుడు అనుగ్రహించినటువంటి ప్రాప్తము దయ. సమాజం ఏమనుకుంటారు? సమాజం ఏమనుకుంటారు? నేను ఏ వ్యక్తికి ప్రదానం చేయబడ్డానో ఆ యోసేపు గారు ఏమనుకుంటారు, ఆయన కుటుంబం ఏమనుకుంటారు? ఇవన్నీ ఒక ప్రక్క. తన మనసులో అద్వితీయ దేవునికై ఆమె ఇచ్చినటువంటి స్థానం ఒక ప్రక్క. అందువలన మొదట్లో భయపడింది. నువ్వు భయపడిన అవసరం లేదు. నీ గర్భంలో దేహాన్ని రూపొందించుకునేది కేవలం మానవ మాత్రుడు కాడు. ఇశ్రాయేలు జనాంగము వేల సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి విమోచకుడు మెస్సియా నీ గర్భంలో దేహాన్ని అమర్చుకుంటారు. పరలోకపు దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే ఎవరినైతే నియమించారో మనుషులకు విమోచకునిగా, ఆయన నీ గర్భంలో దేహాన్ని రూపుదిద్దుకుంటారు. ఇది దేవుని వల్ల జరిగే కార్యక్రమం, దేవుని దయప్రాప్తం. కాబట్టి నువ్వు దయాప్రాప్తురాలు అవుతావు. ఏంటి? దేహాన్ని ధరించుకోవటానికి తన గర్భాన్ని ఉపయోగించుకుంటేనే దయాప్రాప్తురాలా? వాస్తవానికి మరి గర్భంలో దేహం అమర్చబడుతూ ఉంది. అమర్చేది దేవుడు. క్రీస్తు ప్రభువుకి దేహాన్ని మరి గర్భంలో దేవుడు అమరుస్తూ ఉన్నారు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో, కాబట్టి ఆయన థ్యాంక్ యూ సార్,
ఆ, ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని. అది దేవుడు క్రీస్తు ప్రభువుకు శరీరాన్ని అమర్చారు. ఎక్కడ అమర్చారు? మరి యొక్క గర్భంలో అమరుస్తారు. వాస్తవానికి అందరి మానవులకి శరీరాన్ని అమర్చేది దేవుడే. దావీదు అంటాడు 139వ కీర్తనలో, నా తల్లి గర్భమందు నీవు నిర్మించిన వాడు నీవే, నా అంతరేంద్రియములను నీవే కలుగు చేసేటివి. కాబట్టి మానవ దేహము నిర్మాణము తల్లి గర్భంలో నిర్మించేది దేవుడే. ప్రభువైన యేసుకు కూడా దేహాన్ని నిర్మిస్తూ ఉన్నారు. దేహము లేని ప్రభువైన యేసు ఇప్పుడు దేహాన్ని చనిపోవడం కొరకు నిర్మాణం చేసుకుంటూ ఉన్నారు. దేవుడు నిర్మిస్తూ ఉన్నారు దేహాన్ని. దేవుడు తాను ఒంటరిగా నిర్మించట్లేదు, పరిశుద్ధాత్మ వలన ఇద్దరు కలిసి దేహాన్ని నిర్మిస్తూ ఉన్నారు. ప్రభువైన యేసు యొక్క దేహాన్ని మరి గర్భంలో. అందువలన నవమాసాలు మరి ఏం చేస్తుందనంటే, దేహం ధరించుకుంటున్నటువంటి ప్రభువైన యేసును తన గర్భంలో మోస్తుంది. తన గర్భంలో మోస్తుందంట. అందువలన దయ ప్రాప్తించిందంట. నువ్వు దయాప్రాప్తురాలా అని. ఆమె గుర్తింపు మారిపోయింది. యోసేపు భార్య మరియ కాదు, ఇక మీదట ఆమె గుర్తింపు ప్రభు యొక్క తల్లి మరియ. లూకా సువార్త 1వ అధ్యాయం 42వ వచనంలో, లూకా సువార్త 1వ అధ్యాయం 42వ వచనంలో, ఎలిషబెతు పరిశుద్ధాత్మతో నిండుకొని మరియను గురించి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. చదవండి. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించును. కాబట్టి ఆమె గుర్తింపు ప్రభు తల్లి. ప్రభువును మోసిన గర్భం ఆమెదు. ప్రభువుకు స్తన్యమిచ్చి పోషించిన ఆమె దయాప్రాప్తురాల. సమాజంలో ఆమె యొక్క గుర్తింపు మారిపోయింది. ఆమె ప్రభు తల్లి. లూకా సువార్తలోనే 11వ అధ్యాయం 27వ వచనంలో ఆమె గుర్తింపు, ఆమెకు కలిగిన గౌరవం సమాజంలో ఆయన మాటలు చెప్పుచుండగా, ఆ సమూహంలో ఉన్న ఒక స్త్రీ ఆమెను చూచి, నిన్ను మోసిన గర్భము నీవు కుడిచిన స్తన్యములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా. కాబట్టి ప్రభు తల్లి మరి యొక్క దయ ప్రాప్తం అలాంటిది. దేవుడు ఆమెకు దయను ప్రాప్తింపజేశారు. ఆమెకు ప్రాప్తించింది దేవుని దయ. ఆమె ప్రభు తల్లిగా గుర్తింపబడింది. ఆమె గర్భంలో ఉన్నది దేవుని కుమారుడు. వాస్తవానికి మెస్సియా, విమోచకుడు, ఆదిలో దేవుని యొద్ద దేవుడై ఉన్నటువంటి ఆయన మరి యొక్క గర్భంలో దేహాన్ని ధరించుకుంటూ ఉన్నారు. అందువలన ఈమె దయాప్రాప్తి. బిడ్డకు జన్మనిచ్చింది తల్లి. అప్పుడు యోసేపు ఇంట్లో యోసేపు యొక్క స్వాస్యమునకు వారసుడుగా ప్రభువైన యేసు గుర్తింపబడ్డాడు. యోసేపు ఇంట్లో కుమారుడుగా ఆయన పెరుగుతూ ఉన్నారు. యోసేపు ఇంట్లో ఉన్నటువంటి ఆయన వాస్తవానికి యోసేపు కుమారుడుగా, యోసేపు యొక్క కుమారుడు మాత్రమే కాదు, ఆయన మెస్సియా, ఆయన దేవుని కుమారుడు.
ఆ ప్రాప్తం ఆ ఇంటికి దక్కింది. ఆ ప్రాప్తం ఆయన ఇంటికి దక్కింది. అందువలన యోసేపు మరియలు తన ఇంట్లో ఉన్న మిగిలిన కుటుంబ సభ్యులందరిలో ఈయన ప్రత్యేకం. తన ఇంట్లో యోసేపు కుమారులుగా మరి యొక్క సంతానముగా ఉన్నటువంటి బిడ్డలందరిలో ఈయన ప్రత్యేకం. ఈయన విషయంలో మీ బాధ్యత ప్రత్యేకం. కానీ ఈ సంగతి మర్చిపోయారు యోసేపు మరియలు. వాడుక చొప్పున పండుగ ఆచరించడానికి యెరూషలేము వచ్చారు. లూకా సువార్త 2వ అధ్యాయం 41వ వచనంలో. లూకా సువార్త 2వ అధ్యాయం 41వ వచనంలో, పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా కదా, సంవత్సరానికి 3 సార్లు యెరూషలేములో సమావేశం అవ్వాలి ఇశ్రాయేలీలు. కాబట్టి పస్కా పండుగ, పెంతెకొస్తు పండుగ, పర్ణశాలల పండుగలో యెరూషలేము వస్తారు. కాబట్టి ఏటేటా వస్తారు. ప్రభు కుటుంబంతో యోసేపు తన కుటుంబంతో పాటు వస్తాడు పస్కా పండుగకి. ప్రభువును కూడా తీసుకొని వచ్చారు. అప్పుడు ఆయన వయసు 12 సంవత్సరాలు. 12 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆయన పండుగ ఆచరించడానికి యెరూషలేము వస్తున్నారు. అది యోసేపు మరియలతో వస్తున్నారు. అప్పటికి ఎవరైనా తనకు కుటుంబ సభ్యులు, అన్నదమ్ములు అంటే తమ్ముళ్ళు, చెల్లెళ్ళు ప్రభు అని చేసుకుంటే అంటే మరి యొక్క సంతానం వాళ్ళతో కలిసి వస్తున్నారు. కానీ వారందరూ లేని ప్రత్యేకం. ఎవరు గుర్తించాలి? మరి యోసేపులు గుర్తించాలి. మనతో పాటు పస్కాను ఆచరించడానికి వస్తున్నారు. ఈయన మనలాంటి వాడు కాదు. మనతో పాటు పస్కాను ఆచరించడానికి వస్తున్నటువంటి ఈయన ఇక్కడున్న ఎవరిలాంటి వాడు కాదు ఆ సమాజంలో. కాబట్టి ప్రభు పట్ల వారి బాధ్యత కానీ, ప్రభువును వారు గుర్తించే విధానం కానీ ఎప్పుడు ప్రత్యేకంగానే ఉండాలి. కానీ వీళ్ళ సంగతిని మర్చిపోయారు. పండుగ అయింది. ఇంచుమించుగా 1 వారం రోజులు పండుగ అక్కడ ఆచరిస్తారు. 1 వారం రోజులు పండుగ ముగించుకున్నారు. పండుగ ముగించుకొని తిరిగి ప్రయాణమై వెళ్ళారు. వాస్తవానికి యెరూషలేము నుండి నజరేతు 3 రోజులు కాలినడక. కానీ వీళ్ళు 1 రోజు కాలినడగంత దూరం వెళ్ళిపోయారు. ప్రభు పట్ల తమ బాధ్యతను మర్చి వెళ్ళిపోయారు. ప్రభు ఎక్కడున్నాడో కూడా పరిశీలించకుండా వెళ్ళిపోయారు. 3 రోజులు ప్రయాణం, 1 రోజు ప్రయాణం అంత దూరం వెళ్ళిపోయిన తర్వాత ప్రభువును వెతకడం ప్రారంభించారు. ప్రభు ఎక్కడున్నారు? మన మధ్యలో లేరే, ఇక్కడ లేరే. మన నిలవైన వారి దగ్గర ఉన్నారేమో ఒకసారి చూద్దాం. చదువుతాం ఒకసారి ఈ సంగతి. 44వ వచనంలో, లూకా సువార్త 2వ అధ్యాయం 44వ వచనం. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన అక్కడ ఉండకూడదే. ఆయన సమూహంలో ఉండాలని ఎందుకు తలస్తావు? సమూహం ఆయన అడ్రసా? ఆ దయ నీకు ప్రాప్తింపజేసింది సమూహంలో ఉన్నాడులే ఆయనను భ్రమించి నీదేదో నువ్వు చూసుకోవటానిక? యోసేపు, ప్రత్యేకించి నీ ఇంట్లో నీతో పాటు జీవనం సాగిస్తున్నటువంటి ప్రభు అయిన యేసు సమూహంలో ఎక్కడో చోట ఉంటాడులే. ఆయన నువ్వు భ్రమించటానిక? అలా భ్రమించటానిక. కానీ వీళ్ళు ఏం భ్రమపడుతున్నారు?
సమూహంలో ఎక్కడో చోట ఉంటాడులే అంట. తర్వాత ప్రయాణమును సాగిపోయి ఆ, తమ బంధువులలోను ఉమ్, నెలవారిన వారిలోను ఉమ్. ఆయనను వెతుకుచుండిరి. బంధువుల్లోనూ నెలవైన వారిలోనూ ఆయనను వెతుకుచుండ్రి. అది కూడా పొరపాటే. ఆయన మీతో పాటు పండుగకు వచ్చారనంటే ఆయన ఎక్కడున్నారో, ఆయన ఏం చేస్తున్నారో సంపూర్ణ బాధ్యత మీది. అదంతా పక్కన పెట్టేసి ఊహల్లో బతుకుతావా ప్రభు ఎక్కడో ఉన్నాడని? ఊహించుకుంటావా ఎక్కడున్నాడని? జనసమూహంలో ఉన్నాడని. లేదంటే నెలవైన వారిలో బంధువులు ఎక్కడో ఉంటాడులే. అలాంటప్పుడు నీకు ఆ దయ ఎందుకు? నీకు ఆ ప్రాప్తం ఎందుకు? ఆయన ఏదో చోట ఉంటాడులే, ఎలాగోలాగా ఉంటాడులే అంటానుక నీకు ఆ దయ? అలాగంటానికి కాదు, అలాగంటానికి కాదు. వాస్తవానికి ఆయన పట్ల బాధ్యత, ఆయన ఉండాల్సిన స్థానం స్పష్టంగా ఎరిగి ఆయనతో పాటు ఉండటానికి నీకు ఈ బాధ్యత, ఈ ప్రాప్తం. బంధువుల్లో ఎక్కడో చోట ఉంటాడులే, మన నెలవైన వారిలో ఉంటాడులే, వచ్చేసారంటే ఒక్కరోజు దినం. అప్పుడు ప్రభు కనబడలేదు వారికి. మరలా ప్రయాణం చేసుకుంటూ యెరూషలేముకి వచ్చారు. యెరూషలేముకి వస్తే ప్రభు యెరూషలేంలో పండితుల మధ్యలో కూర్చొని వారికి ప్రశ్నలు అడుగుతున్నారు. బహుశా ఆయన వేసిన ప్రశ్నలకు సమాధానం ఎవరూ చెప్పట్లేదు, ఆన్సర్ కూడా ఈయన ఇస్తున్నాడు. ప్రశ్న ఈయనదే, జవాబు ఈయనదే. ఆశ్చర్యపోయారు. 12 సంవత్సరాల వయసు ఉన్న ఆయనకి ఇంత పాండిత్యమా? 12 సంవత్సరాల వయసు ఉన్న ఆయనకి ఇంత పాండిత్యమా? ఈలోపు మరి యోసేపులు వచ్చారు. వచ్చి ఇలా మాట్లాడుతున్నారు. చదువుతాం 47వ వచనంలో. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయం పొందిరి. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి, కుమారుడా ఏం చేశాడు? నువ్వు కదా చేసింది. మమ్మల్ని ఎందుకు ఇలాగ చేసేటివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెతుకుచుంటిమని ఆయనతో చెప్పగా. ఎందుకంత దుఃఖం? ఎందుకు వెతకాలి? ప్రత్యేకించి ఆయన లేని చోట నువ్వు వెతికితే ఉపయోగం ఏముంది? ఆయన తన తండ్రి పని మీద ఉంటాడు. ఆయన తండ్రి పని ఎక్కడ చేస్తాడో అక్కడ నువ్వు వెతకాలి. రాంగ్ అడ్రస్లో 2 రోజులు వెతుకావు, కనబడ్డా ఆయన. ఇప్పుడు రైట్ అడ్రస్కి వచ్చావు, కనబడ్డారు, సంతోషించాలి. దుఃఖపడుతుందంట, మేము వెతికే అడ్రస్లో నువ్వు లేవు. మేము మాకు తోచిన చోట వెతుకుతాం, అక్కడ ఉన్నావేమో అనుకొని వెతుకుతాం, లేదంటే పలానా చోట ఉంటావేమో అని వెతుకుతాం. మాకు కనబడకపోతే మా దుఃఖం. ప్రభు అన్నాడు, ఆయన మీరేలా నన్ను వెతుకుచుంటారు రాంగ్ అడ్రస్లో? నేను నా తండ్రి పని మీద ఉండవల్లని మీరు ఎదుగురా. కాబట్టి వీళ్ళేం చేయాలి? తండ్రి పని మీద ఉన్నటువంటి ప్రభు అయిన యేసు ఎక్కడ ఉంటాడో అక్కడ అంటు పెట్టుకొని ఉండాలి. బాధ్యత అది. అందుకు కదా దైవ ప్రాప్తం నీకు. ప్రభు తల్లి అని గుర్తింపు నీకు అందుకు కదా. ఈయన యోసేపు కుమారుడు కదా అని సమాజం అంటున్నారంటే దాని బాధ్యత అది కదా నీకు. యోసేపు ఆ సంగతి పక్కన పెట్టేసి ఆయన లేని చోట ఆయనను వెతకడం ప్రారంభించేశారు.
వాస్తవానికి ఆయన ఉన్న చోట ఆయనను వెతకడం వల్ల మనుషులకు దీవెన. గుర్తించారు యోహాను యొక్క శిష్యులు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో, యోహాను సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో నుండి మరునాడు ఆ, మరలా యోహానును అతని శిష్యులలో ఇద్దరు నిలిచి ఉండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి ఇదిగో దేవుని గొర్రెపిల్ల ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పెను. అని చెప్పాను. అతడు చెప్పిన మాట అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని విని యేసును వెంబడించిరి. యేసు యేసు వెనుకకు తిరిగి వారు తన్ను వెంబడించుట చూచి ఆ, మీరేమి వెతుకుచున్నారు మీరేమి వెతుకుచున్నారని అని అడగగా, వారిని అడుగుగా వారు రబ్బీ, రబ్బీ ఎక్కడ కాపురం ఉన్నావు? నీవెక్కడ కాపుడు ఉన్నావు అని ఆయనని అడిగి అడిగిరి. ఆ, రబ్బీ అను మాటకు బోధకుడని అర్థము. అర్థము వచ్చి వచ్చి చూడుడి అని ఆయన వారితో చెప్పగా, చెప్పి వారు వెళ్ళి వారు వెళ్ళి ఆయన కాపురం ఉన్న స్థలమును చూచి ఆయన కాపురమున్న స్థలమును చూచి ఆ దినము ఆ దినము ఆయన యొద్ద బస చేసి ఆయన ఎదుట బస చేసిరి. పగలు రమరమి 4 గంటల వేళ అయ్యెను. కాబట్టి ప్రభు ఎక్కడున్నారో అక్కడికి వెతుక్కుంటూ వెళ్ళారు శిష్యులు. ఏం వెతుకుతున్నారు మీరు? మీ అడ్రస్ వెతుకుతున్నామండి. అడ్రస్ చెప్పండి. "ఆ, రండి నా అడ్రస్ చూపిస్తాను" అని తీసుకొని వెళ్ళాడు. ఆ రోజంతా ప్రభుతో గడిపారు. ప్రభు ఉన్న చోట వాళ్ళు ఉన్నందుకు, ప్రభుతో పాటు వాళ్ళు గడిపినందుకు ఈయనే మెస్సియా అని వాళ్ళు గుర్తించారు. గుర్తించి వాళ్ళు ప్రభువుకు శిష్యులు అయ్యారు. ప్రభువుని వెంబడించారు వాళ్ళు. అందువలన ప్రభు ఎక్కడున్నాడో అక్కడ ఆయనను కనుగొని వెతకడం ప్రాముఖ్యం. అయితే వాస్తవానికి ఆనాడు మరియకు దయ ప్రాప్తించినట్లే అంతకంటే శ్రేష్టమైనటువంటి దయ ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి ప్రాప్తించింది. అదే ప్రభు తెలియజేశాడు. లూకాసు వార్త 11వ అధ్యాయం 27, 28 వచనాల్లో, లూకాసు వార్త 11వ అధ్యాయం 27, 28 వచనాలు. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహంలో ఉన్న స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్థలములను ధన్యములై ఉన్నవని కేకలు వేసి చెప్పగా, అవును కాదనట్లేదు ప్రభు, అవును కరెక్టే. అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకొను వారు మరి ధన్యులని చెప్పాను. కాబట్టి మరియకు ప్రాప్తించిన దయ కంటే గొప్ప దయ, మరియకు ప్రాప్తించిన ధన్యత కంటే గొప్ప ధన్యత ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారికి ప్రాప్తిస్తుంది. ఎలా ప్రాప్తించింది? ఒక ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, దేహాన్ని ధరించుకున్న ప్రభు అయిన యేసు శరీరధారిగా భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించిన తర్వాత ఆయన మరణించారు, సమాధి చేయబడ్డారు, పునరుత్థానుడై లెగిశారు. పునరుత్థానుడైన ప్రభు అయిన యేసు దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడ్డారు. దేవుని కుడిపార్శ్వమున ఆయన ఉన్నారు. దేవుని సింహాసనమునకు కుడిపార్శ్వమున ఆయన ఉన్నారు. పరలోకమందు భూమి మీద సర్వాధికారం కలిగినటువంటి ప్రభువుగా ఆయన ఉన్నారు. అలాంటి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారి యొక్క హృదయాల్లో, మరి గర్భంలో కాదు, యోసేపు ఇంట్లో కాదు, అది ప్రాప్తమే, దయాప్రాప్తం. దానికంటే శ్రేష్టమైనటువంటి రీతిలో ఆయన యందు విశ్వాసం ఉంచిన వారి యొక్క హృదయాల్లో ఆయన నివాసం చేస్తున్నాడు. ఇప్పుడు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం
ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో నుండి మనం చదివితే, మీరు అంతరంగ పురుషుని యందు మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి శక్తి కలిగి ఆయన ఆత్మ వల్ల బలపరచబడినట్లు ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లు క్రీస్తు మీ హృదయములలో క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగా అదిగోండి, క్రీస్తు ప్రభు మానవుని యొక్క హృదయాల్లో, అంటే ఆయన యందు విశ్వాసం ఉంచిన వారి యొక్క హృదయాల్లో, క్రీస్తు ప్రభు సంఘ సభ్యుల యొక్క హృదయాల్లో ఆయన విశ్వాసము ద్వారా నివసిస్తూ ఉన్నాడంట. మరి గర్భంలో నివసించిన ప్రభు అయిన యేసు 9 మాసాలు, యోసేపు ఇంట్లో నివసించిన ప్రభు అయిన యేసు, ఆయన దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడైన తర్వాత ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారి యొక్క హృదయాల్లో ఆయన నివాసం చేస్తూ ఉన్నాడు. క్రీస్తు విశ్వాసం వల్ల మీ హృదయంలో నివసించినట్లు. హృదయంలో ఎలా నివసించాలనుకుంటున్నారు? ప్రభు అయిన యేసు యోసేపు ఇంట్లో ఎలాగ నివసించటానికి తండ్రి ఆమోదించారు? అందరి సంతానంలో ఒకరిగానా? కాదు. అందరి సంతానంలోనూ ఒకరిగానే అన్నట్టు యోసేపు మరియలు వ్యవహరించారు. తప్పు, పొరపాటు చేస్తున్నారు. మీ అందరి సంతానము జనసమూహంలో ఉంటారు, నెలవైన వారి దగ్గర ఉంటారు, ఆ సమయంలో బంధువర్గం దగ్గర ఉంటారు. కానీ ప్రభు అయిన యేసు ఆయన తండ్రి పని మీద ఉంటాడు. అందరిలా చూడొద్దు, ఆయన్ని అందరిలా చూడటానికి కుదరదు. అలా చూస్తే పొరపాటు అవుతుంది అని హెచ్చరించారు ఆ సమయంలో. ఇప్పుడు అలాంటి ప్రభు అయిన యేసు దేవుని కుమారుడు, అద్వితీయ సత్యదేవుడు తన కుమారుణ్ణి ఎక్కడ నివాసం చేయటానికి ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడనంటే, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారి యొక్క హృదయాల్లో నివసించడానికి ఆయన అనుగ్రహించాడు. ఎలాగూ మన హృదయంలో ఉన్న అనేక మందిలో ఒకరిగానా? మన జీవితాల్లో అనేక మంది ఉన్నారు, వాళ్ళలో ఒకరిగానా? మరి ఎలాగూ హృదయంలో ఆయన నివసించడానికి చేయాల్సిన ఏర్పాటు ఏంటి? విశ్వాసం ద్వారా హృదయంలో నివసించడానికి పరమదేవుడు ఆయనను అనుగ్రహిస్తే మన జీవితంలో ఆయన ఎలా నివసిస్తాడో చదువుతాం. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో నుండి 14-15 చదువుతాం. 1 పేతురు పత్రిక, నిర్మలమైన మనస్సాక్షి గలవారే మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మల్ని హేతు అడుగు ప్రతివానికి సాత్వికంతోనూ భయంతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించండి. అదిగో ఆయన హృదయంలో నివసిస్తాడు. ఎలా నివసిస్తాడు? అందరిలో ఒకరిగా కాదు, నీ హృదయానికి ప్రభువుగా, నీ జీవితానికి ప్రభువుగా, నీకు ఏలికగా, నీ జీవితానికి ఆయన అద్వితీయ నాదుడుగా ఆయన నిలబడి చేస్తారు. అందుకొరకు దేవుడు తన ప్రియ కుమారుణ్ణి మన హృదయంలోనికి నివసించడానికి పంపిస్తూ ఉన్నారు. ఎంత ప్రాప్తం ఇది! మరియా 9 మాసాలు తన గర్భంలో ప్రభువును మోసిన దానికంటే గొప్ప ప్రాప్తం కదా ఇది. అంతకంటే గొప్ప ధన్యత కదా. ప్రభు ఆ సంగతి తెలియజేశాడు. కేవలం భౌతికమైనటువంటి దేహంలో ఆయనను సంరక్షించటానికి, ఆయన పోషణ వ్యవహారం అంతా బలిదశలో చూసుకోవటానికి
మరీ యోసేపులను పరమదేవుడు ఏర్పాటు చేసుకుంటే ఆయన విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే ప్రభు ఊరుకోలేదు. నేను నా తండ్రి పని మీద ఉంటాను. మళ్ళీ డైలాగులు కొడుతున్నారు. ఏమని? మాకెందుకు ఇలా చేసావు? ఏం చేశారని? ఏం చేయలేదు. చేసిందంతా మీరు. మాకు దుఃఖం కలుగు చేసింది ఎవరో? దేవునికి. ఆయన మట్టుకు ఆయన వదిలేసి, ఆయన తండ్రి పని మీద ఉంటే ఆయనకి సహకరించకుండా వదిలేసి, నువ్వు నీ బంధువర్గం, మాటలు, ముచ్చట్లు, ఉత్సవాలు, కబుర్లు, ప్రయాణం, ఒకరోజు వెళ్ళిపోయారు. ఈ ఒక్కరోజు ప్రయాణంలో ఆయన ఏం తిన్నాడో ఆలోచన చేసావా? చేయలేదనే కదా అని అర్థం. ఒక్కరోజు ప్రయాణం అయితే రాత్రి అయ్యింది. ఎక్కడ పడుకున్నాడో? 12 సంవత్సరాల బాలుడు. ఆలోచన చేసావా? మరి ఏం ముఖ్యం నీకు? మరి ఏం ముఖ్యం? ప్రభు కంటే ముఖ్యమైన సంగతులు కొన్ని ఏర్పాటు చేసేసుకున్నారు. అలాగా క్రైస్తవులకు కలిగినటువంటి ప్రాప్తం ఎలాంటిదనంటే, ఆయనను హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి. వాస్తవానికి ప్రభువుకు పక్షపాతం ఉండదు. ఆయన ప్రేమ కనికరం ఎలాంటిదనంటే, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారి పట్ల ఎలాంటి భేదం చూపకుండా విశ్వసించిన వారి యొక్క ప్రతి వాని హృదయంలో ఆయన నివసిస్తాడు విశ్వాసం ద్వారా. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 27వ వచనంలో, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో, అన్యజనులలో ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది అనగా మీ యందున్న క్రీస్తు మహిమా నిరీక్షణీయ ఉన్నాడని. అంటే మీ యందు క్రీస్తున్నాడా? ఉన్నాడు. వాళ్ళ యందు క్రీస్తున్నాడు. విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు హృదయాల్లో ప్రభు నివసిస్తూ ఉన్నాడు. 3వ అధ్యాయం కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో, కొలస్సీ 3:11లో, ఇట్టి వారిలో గ్రీసు దేశస్థుడని యూదుడని భేదము లేదు, సున్నతి పొందుటి అని సున్నతి పొందకపోటి అని భేదం లేదు, పరదేశి అని సిదీయుడని సిదీయునుడని దాసుడని స్వతంత్రుడని భేదం లేదు, క్రీస్తు సర్వమునై అందరిలో ఉన్నాడు. ఆయన అందరిలో ఉన్నాడంట. ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు హృదయాల్లో ఆయన విశ్వాసం ద్వారా నివాసం చేస్తున్నాడు. ప్రభువుగా ఆయన ఏలుబడి చేయటానికి నివాసం చేస్తూ ఉన్నాడు. ఆయనకి భేదం లేదు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు యూదుడైనా ఆయనలో నివాసం చేస్తాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు అన్యజనుడైనా ఆయనలో నివాసం చేస్తాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు సిదీనుడైనా, అంటే అనాగరికుడైనా, ఫుట్నోట్లో ఒకటి అంకేసి ఫుట్నోట్లో ఏముంటుందంటే అనాగరికుడైనా ఆయన యందు నివాసం చేస్తాడు. సరిగా స్నానం చేయలేని వాడితో మనం సాంగత్యం చెయ్యం, ఇబ్బంది పడుతూ ఉంటాం అనుకుందాం. కానీ ప్రభు అయిన యేసు కనీసం సరిగా పళ్ళు తోముకోవడం రానోడు హృదయంలో కూడా నివసిస్తాడు. అతని విశ్వాస అయితే ఆ నాగరికుడు సరిగా అన్నం వండుకొని తినడం రాదు, పచ్చి మాంసం తింటాడేమో, లేదంటే ఉడకంది మొత్తానికి ఏది తింటాడో. అతడు ప్రభునందు విశ్వాసం ఉంచిన వాడైతే అతను హృదయము ప్రభు యొక్క నివాసం. ఆ నాగరికుడు సరిగా బట్టలు కట్టుకోవడం రాదు, కానీ ప్రభునందు విశ్వాసం ఉంచాడు. అతను హృదయం ప్రభు యొక్క నివాసం. అలాగే ఏ భేదం చూపకుండా ప్రభు ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరిలో
వారి యొక్క హృదయాల్లో వారిని ఏలుబడి చేయటానికి తన నివాసంగా హృదయాన్ని దేవుడు ఆయనకి ఏర్పాటు చేస్తే, ఆయన మారుమాట చెప్పకుండా దేవుని యొక్క చిత్తాన్ని బట్టి అలాంటి వారి యొక్క హృదయంలో నివసించడానికి ఆయన ఇష్టపడి నివాసం చేస్తూ ఉంటాడు. మనం ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచాము, ఆయన ఎక్కడ నివసిస్తాడు? మనం ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచిన జనాంగం అయితే ఆయన ఎక్కడ నివసిస్తాడు? మన హృదయంలో ప్రభు నివసిస్తాం. మన హృదయము ప్రభు యొక్క నివాసం. ఎంత గొప్ప ప్రాప్తం అండి! మరీ గర్భం కంటే గొప్ప ప్రాప్తం, మరీ కంటే గొప్ప ప్రాప్తం. ఆమెకు దయ ప్రాప్తించింది, దానికంటే శ్రేష్టమైనది మనకి. ఆమెకు ఆ కుటుంబానికి, యోసేపు యొక్క కుటుంబానికి ధన్యత ప్రాప్తించింది, దానికంటే బహుధన్యులు మీరు అనేసి ప్రాముఖ్యమైనటువంటి సంగతి. అద్వితీయ సత్యదేవుడు అయినటువంటి తండ్రి మానవుని యొక్క జీవితంలో, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారి యొక్క జీవితంలో ఆయన ఏర్పాటు చేసిన స్థానం అది. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాల్లో, 2వ అధ్యాయం 9-10 వచనాల్లో, అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి కింద ఉన్న వారిలో గాని, ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకొనున్నట్లు హృదయంలో, అది యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకొనున్నట్లు ప్రతి ఒక్కరూ వారి హృదయాల్లో యేసుక్రీస్తును ప్రభువుగా అంగీకరించినట్లు, ప్రభువుగా ఆయనకి స్థానం ఇచ్చి గౌరవించినట్లు, ఆయనకు లోబడినట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించారు. అధికంగా హెచ్చించారు. ఆ ప్రాప్తం మనకు కలిగింది. ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి మనకు ఆ ప్రాప్తం కలిగింది. ప్రాప్తం కలిగిన తర్వాత మరియ వలె, యోసేపు వలె 12 సంవత్సరాలు ప్రాయం ఉన్నప్పుడు ఆయన విషయంలో బాధ్యతారహితంగా వ్యవహరించిన యోసేపు మరియలు ప్రశంసింపబడలే. ఏమండి, ఒక్కరోజు అంతే కదా, ఒక్కరోజు మర్చిపోయారు ప్రభువుని వాళ్ళు. ఏంటి, ఒక్కరోజు మర్చిపోవడం కూడా పొరపాటే. లోకా ఎందుకు రాశాడు ఈ ఒక్కరోజు సంగతి? ఒక్కరోజు సంగతి లోకా ఎందుకు రాశాడు? అంతకుముందు దయాప్రాప్తురాలని రాసిన లోకాయ ఈ ఒక్కరోజు సంగతి ఎందుకు రాశాడు? మార్కు రాయలేదు ఆ డైలాగ్. ఏ డైలాగు? దయాప్రాప్తురాలా, మార్కు రాయలే. మత్తయి రాశాడా? రాయలేదు. లోకా ప్రస్తావించాడు. యేసు ఆయన గాబ్రియల్ చెప్పిన డైలాగ్ దించేశాడు, దయాప్రాప్తురాలా. 2వ అధ్యాయంలో ఇంకొక డైలాగ్ పెట్టేశాడు. ఏంటి? 1వ అధ్యాయంలో ఇంకొక డైలాగ్ ఏంటది? ప్రభు యొక్క తల్లి, స్త్రీలలో నువ్వు ఆశీర్వదించబడి. ఇంత దయ నిన్ను వెంటాడి దేవుని దయ నిన్ను ఇంత ఉన్నతంగా మరి యొక్క తల్లిగా నీకు గుర్తింపును అనుగ్రహిస్తే, ఒక్కరోజు ఆయనను నిర్లక్ష్యం చేస్తే దోషమా? దేవుని యొక్క దృష్టిలో పొరపాటే. మరి అలాంటిది మనకు ప్రభువుగా, మన జీవితానికి దేవుని కుమారుడుగా, ఏలికగా, అద్వితీయ నాథుడిగా దేవుడు
ఆయన మన హృదయంలో నివసించడానికి తన కుమారుని పంపిస్తే ఇప్పుడు చెప్పండి, నిర్లక్ష్యము ఏ సమయంలో ఆయన పట్ల చూపితే దేవుడు అంగీకరిస్తాడు. ఏ విషయంలో నిర్లక్ష్యం చూపితే ఆయన అంగీకరిస్తాడు. ఎప్పుడు నిర్లక్ష్యం చూపితే ఆయన అంగీకరిస్తాడు. చాలా బిజీగా ఉన్నానండి కాబట్టి ఒకసారి ప్రభువుని పక్కన పెడదాం, అంగీకరిస్తాడు ఆయన. ఇంట్లో పెళ్లి తంతు జరుగుతుంది, అంత బిజీ, కనీసం మంచినీళ్ళు తాగటానికి కూడా ఖాళీ లేదు, కాబట్టి ప్రభువుని కొద్దిసేపు పక్కన పెడతాను, అంగీకరిస్తాడా? ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉద్యోగం, పెద్ద జీతం, అందుకు తగ్గ పని ఒత్తిడి, కాబట్టి ప్రభువుని పక్కన పెట్టి ఏదో పని జరిగిస్తాను, అంగీకరిస్తాడా? తల్లులు పిల్లలతో చాలా బిజీ, వాళ్ళకి అన్నం వండాలి, రెడీ చేయాలి, స్కూల్కి పంపించాలి, ఇంకా పసిపిల్లలు అయితే ఇంకా ఎక్కువ వర్క్. ఇంత పని ఒత్తిడిలో ప్రభువుని నిర్లక్ష్యం చేస్తాను, అంగీకరిస్తాడా? అంగీకరించడు. ఆయన అంగీకరించడు. అంగీకరించాల్సిన అవసరం ఆయనకి లేదు. మనం తృణీకరిస్తే మనలను ఓర్చుకునేంత అవసరం ప్రభువుకు కూడా లేదు. జాగ్రత్తగా గమనించాల్సిన సంగతి. అందువలన మనం గతంలో మాట్లాడుకున్న సంగతే, బాధ్యత అప్పగించి బాధ్యతల విషయంలో నువ్వు ఎలాగున్నావు అని ప్రశ్నించిన పరమదేవుడు మరెన్నో క్రీస్తుని హృదయంలో ప్రభువుగా నివాసం ఏర్పాటు చేసి, మనం అంత గొప్పవాళ్ళమేం కాదు, మరియా దయ ప్రాప్తించింది కాబట్టి ఆమె మరి తన గర్భంలో ప్రభు అయిన యేసు మోయటానికి, ప్రభు అయిన యేసును మోయటానికి అనుగ్రహింపబడింది. అందుకోసం దయాప్రాప్త అన్నాడు, దయాప్రాప్తురాలు అన్నాడు. దయ ప్రాప్తించింది. ఇంక లేరా జనులు? ఉన్నారు, కానీ ఆమెకు దయ ప్రాప్తించింది. అలాగూ లోకంలో ఎంతోమంది మహనీయులు, గనులు, ఉన్నతులు ఎంతోమంది ఉంటే ఏ భేదం తారతమ్యం చూపకుండా ఆయన వాక్యమందు విశ్వాసం ఉంచి, ప్రభునందు విశ్వాసం ఉంచిన కారణాన పరలోకంలో దేవుని కుడిపార్శ్వమున నివసించే ప్రభు అయిన యేసును మన హృదయంలోనికి పంపించి ఆయనను మన హృదయాన్ని నివాసంగా ఏర్పాటు చేసిన తర్వాత అది మామూలు సంగతి కాదు, చిన్న సంగతి కాదండి. అది మన బ్రతుకంత గొప్పదా? ఆయన కేర్ ఆఫ్ అడ్రస్ మనం అవటానికి మనం అంత గొప్పవాళ్ళమా? ఆ మాటకు వస్తే మన వంశం గొప్పదా? ఏమి గొప్పతనం లేదు. అని ఎలాంటి భేదాభిప్రాయం లేకుండా తన కృప చేత మన హృదయం ఆయన నివాసముగా ఏర్పాటు చేసుకున్న తర్వాత గమనించాల్సిన సంగతే, ఆలోచించాల్సిన సంగతే, ఆయన పదిలంగా మన హృదయంలో ప్రభువుగా ఏలుబడి చేస్తున్నాడు. ఆలోచించాల్సిన సంగతి. దేవుడు ప్రశ్నిస్తాడు, నా కుమారుడు ఎక్కడ నీ జీవితంలో? ఎక్కడని ప్రశ్నిస్తాడు. ఎప్పుడు? ప్రతిరోజు ఆయన ప్రశ్నిస్తూనే ఉంటాడు. ఆయన ప్రశ్నించే సమయానికి ఎక్కడున్నాడని చెప్తాం? ఆయన ప్రశ్నించే సమయానికి ఎక్కడున్నాడని చెప్తారు మనుషులు. దానిని బట్టి వారి నిత్యత్వం ఆధారపడి ఉంటుంది. గతంలో మనం ఒకసారి మాట్లాడుకున్నట్టు నాకు గుర్తు. వాస్తవానికి ప్రభు
విశ్వాసం ద్వారా హృదయంలో నివసించటానికి ఆయన ఇష్టపడితే లవదోక్యంలో ఉన్నటువంటి సంఘము క్రీస్తు ప్రభు సంఘమని చలామణి అవుతున్నారు, గుర్తింపు ఉంది. కానీ వారి యొక్క హృదయాల్లో ప్రభు లేడు. హృదయం బయట ఉన్నాడు, ఆయన బయటుండి తడుతూ ఉన్నాడంట. చదువుతాం ఒకసారి లూకాసు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో ఇది లవదోక్యలో ఉన్న సంఘపు దూతకు రాయబడినటువంటి సమాచారం. తలుపునద్దు నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనం చేయదుము. తలుపు తీస్తే లోపలికి వస్తాడు అంటే లోపల లేనట్టే కదా అర్థం. లోపల లేనట్టే. క్రీస్తు ప్రభు లోపల లేని క్రీస్తు సంఘాలు ఉంటాయా? ఉన్నాయి. క్రీస్తు ప్రభు లోపల లేని క్రీస్తు సంఘం లవదోక్యలోని క్రీస్తు సంఘం. లోపల లేడంటే మనుషుల యొక్క హృదయాల్లో లేడు, ఆయన కేవలం బోర్డు మీద అక్షరాలుగా ఉన్నాడు. నేను అలా సర్దుకోలేను, నేను నా తండ్రి పని మీద ఉంటాను, మీరు నన్ను ఎక్కడ పడితే అక్కడ వెతుకుతానంటే నేను దొరికేవాడిని కాదు. నేను ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటాను. కాబట్టి మీ హృదయంలో నీ నివాసం చేయాలి విశ్వాసం ద్వారా. అది దేవుని చిత్తం, అద్వితీయ సత్యదేవుని యొక్క చిత్తం. ఆయన నన్ను పంపిన కారణం అది. మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించాలి. నన్ను బయట పెట్టేస్తున్నారు, తలుపు నద్దు నుండి తడుతున్నాడంట. లోపలికి వస్తాను, మీతో కలిసి నేను, నాతో కలిసి మీరు సహవాసం అనుభవిద్దాం, కలిసి భోజనం చేద్దాం. ప్రభు బల్ల ప్రత్యేకించది. ప్రభు బల్లకు ప్రభువుని ఆహ్వానించకుండా భోజనం చేస్తున్నారు మహనీయులు. వీళ్ళు రొట్టె విరుస్తున్నారు, ద్రాక్షరసం త్రాగుతున్నారు. రొట్టె విరవడము ద్రాక్షరసము త్రాగడము ఎప్పుడు విలువైనదిగా ఎంచబడుతుంది అంటే ఆ బల్ల ప్రభుదైతే. ఆ బల్ల ప్రభుదో కాదో ఎలా తెలుస్తుంది? ఆయన అటెండ్ అవుతే. ఆ రోజు ఆ ప్రభు బల్లకి ఆయన అటెండ్ అయ్యడానికి అది ప్రభు బల్ల అవుతుంది. లేకపోతే అది మీ భోజనం, మీ సొంత భోజనం. ఎంతకాలం చేస్తారు మీ సొంత భోజనం మీరు? నేను లేకుండాను. మీరు తలుపు తీస్తే నేను వచ్చి భోజనం చేస్తాను. నిన్ను తలుపు తీసి లోపల కూర్చోబెట్టడానికి మా దగ్గర కుర్చీలు ఖాళీ లేవు. మా హృదయంలో నీకు స్థానం లేదు. తొందర పెట్టద్దు మమ్మల్ని. మాకు లోపల చాలా సంగతులు ఉన్నాయి. ఎప్పుడైనా కుర్చీ ఖాళీ అయితే నువ్వు ఉండటానికి ఎన్ని అవకాశం వస్తాయి అప్పుడు తీస్తాం. అప్పటి వరకు తొందర పెట్టద్దు అనే రకం మనుషులు ఉన్నారు. మమ్మల్ని తొందర పెట్టద్దండి, తొందర పెట్ట. దేవుడు అడుగుతాడయ్యా నిన్ను, నీ కొరకు తన కుమారుని అనుగ్రహించింది దేనికి? నీ హృదయంలో ఆయన నివాసించేటట్లుగా చేసింది దేనికి? ఆయన అడుగుతాడు నిన్ను, నా కుమారుడు ఎక్కడ? వాస్తవానికి దేవుడు ప్రశ్నించే దేవుడు. ఆదామును ప్రశ్నించాడా? ఆదాము నువ్వు ఎక్కడున్నావు? ప్రశ్నించాడు. ఆదాము నీకు చెప్పింది ఎవరో నువ్వు దిగంబరుడు ఉన్నావని ప్రశ్నించాడు. ఆదాము నేను తినవద్దన్న చెట్టు పండు తిన్నావా? ప్రశ్నించాడు. తెలియక అడిగాడా? తెలిసాడు. పరమదేవుడు తెలిసే ప్రశ్నిస్తాడు. నా కుమారుడు ఎక్కడా? తడుముకోవాలి. ఉన్నాడా మన మధ్యలో? మన హృదయంలో ఉన్నాడా అని ఒకసారి గబగబా తడిమేసుకొని, ఒకవేళ ఆయన యాబ్సెన్స్ ఉంటాయి అక్కడ, ఇమ్మీడియట్గా ద్వారం తెరిచి లోపలికి సాదరంగా ఆహ్వానించి ఆయనకి ఇవ్వాల్సినటువంటి ప్రభు అనే స్థానాన్ని కేటాయించి
ప్రతి మనిషి ఆయనకు లోబడితే అద్వితీయ దేవుని యొక్క చిత్తం. కానీ ఇక్కడ లవదోకలను స్థానిక సంఘం ఏం చేస్తూ ఉన్నారని అంటే, మా బతికేదో మేము బ్రతుకుతాం, మాకు చాలా సంగతులను, మీరు బయట ఉండండి, భోజనం మేము చేస్తాం, మీరు అవసరం లేదు, ప్రభు బల్ల అది మేము చూసుకుంటాం, మీరు అవసరం లేదు, దానికి తతంగమే కదా జరిగించేది, ఆచారమే కదా చేసేది, మేము చూసుకుంటాం అన్నట్టు మనుషులు వ్యవహరిస్తారు. అయితే ఒక సంగతే దేవుడు అంగీకరించడం అలాంటి స్థితిని గ్యారంటీగా అంగీకరించడం. ప్రభువుకి ఆయన ఇచ్చినటువంటి స్థానాన్ని మన జీవితంలో ఇస్తేనే అంగీకరిస్తాడు. ఆయన ఇచ్చిన స్థానాన్ని మేము ఎందుకు అంగీకరించాలి? నువ్వు గర్భాన్ని పడేస్తే నేను ఎందుకు మోయాలి? ఎవరో మరియా ఎందుకు మోయాలి? ఆమె అవసరం ఏముంది? అందువలన జాగ్రత్తగా మనం సంగతులను పరిశీలన చేస్తూ ఉంటే, ప్రభు అయిన యేసు విశ్వాసం ద్వారా మన హృదయంలో నివసించడానికి పరమదేవుడు ఆమోదించినప్పుడు ఏ సమయంలోనూ కూడా ఆయనను నిర్లక్ష్యం చేసినది పొరపాటే అయి ఉంటుంది. ఏ సమయంలో నిర్లక్ష్యం చేసినా అది పొరపాటు అయి ఉంటుంది. అందువలన ఈ సంగతి మనం గమనించాల్సిన అవసరం ఉంది. ప్రభువుకు దేవుడు మనుషుల యొక్క హృదయం నివాసంగా ఏర్పాటు చేసిన తర్వాత ఆయన ఎక్కడ పడితే అక్కడ ఉండటానికి ఇష్టపడ్డు, కనీసం బయట ఉండటానికి ఇష్టపడ్డు, మనుషుల యొక్క పెదవుల పైన ఉండటానికి ఇష్టపడ్డు, మనుషుల యొక్క జీవితానికి దూరంగా ఉండటానికి కూడా ఆయన ఇష్టపడ్డు. ఒకవేళ అలాంటి పరిస్థితిని ఎవరైనా కల్పిస్తే అది 100% దోషమే అయి ఉంటుంది. అదే కొంతమంది అన్నారంట, ప్రభుని పాదాలతో తొక్కేశారంట. ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక 10:26 మనం చూస్తే 28 నుంచి చదివేస్తుంది, చదువుకొని ముగించేసుకుందాం సార్. ఎవడైనాను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించిన ఎడల 2-3 సాక్షుల మాట మీద కనికరింపడకుండా వాణిని చంపించెదరు. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి అదిగో తాను పరిశుద్ధపరచుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైన దానిగా ఎంచిన ఎడల తిరస్కరించిన ఎడల మరి ఎక్కువైన దండనకు పాత్రుడగునని మీకు తోచున్నది కదా. కాబట్టి దేవుడు ప్రభు అయిన యేసుకి ఇచ్చినటువంటి స్థానాన్ని ఆయనకు అనుగ్రహించి ఆయన ప్రశ్నిస్తాడని భయంతో, అద్వితీయుడు అడుగుతాడు అని భయంతో ఆయనకు లోబడి ఆయన హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించుకొని జీవించటానికే మన జీవితంలోనికి ప్రభువును పంపించడానికి సంగతి మనలో ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలని మరొకసారి నేను హెచ్చరించుకుంటూ మీకు దయతో మనవి చేస్తూ మాట్లాడుతున్నాను.